జాతీయ రాజకీయాలలో కార్యాచరణ ఎప్పుడు చేపట్టవచ్చు? ముఖ్యమంత్రిగా చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. అతి త్వరలోనే దేశంలో ఉన్నటువంటి మేధావులతోన, బ్యూరోక్రాట్స్ అయితే రిటైర్డ్ ఆఫీసర్లతోన, ఇతర దేశాల్లో స్థిరపడ్డటువంటి భారతీయులతోన, ఎన్ఆర్ఐలతోన కూడా సమగ్రమైన చర్చ జరిపి ఒక పొలిటికల్ సిస్టమే కాకుండా ఏదైనా సరే ఏ పంతా అవలంబిస్తే ఈ దేశం ఈ మతాలు కులాల పేరిట సర్వనాశనం అవుతా ఉందో ఆ పద్ధతి కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి సకల సదుపాయాలను వినియోగించుకొని, వనరులన్నింటినీ కూడా వినియోగించుకొని ప్రపంచంతో పోటీపడి ప్రపంచంలోనే దేశంలో ఏ రకంగా తెలంగాణ రాష్ట్రం పేరుగాంచి ఈరోజు చాలా రంగాల్లో మొదటి స్థానాన్ని అధిరోహించి ముందుకు పోతా ఉందో ప్రపంచవ్యాప్తంగా కూడా భారత ఖ్యాతిని చాటేటువంటి ఒక ఛాలెంజింగ్ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. కాబట్టి ఆ ఛాలెంజ్లో ముఖ్యమంత్రి గారు విజయం సాధిస్తారనే విశ్వాసం ఉంది. ఆయన వెంట మేము భారతదేశ ప్రజానికము పేదలు ఉన్నారని నేను విశ్వసిస్తాను. దీంట్లో ఎవరైనా వేరే పార్టీల జాతీయ రాజకీయాలలో కార్యాచరణ ఎప్పుడు చేపట్టవచ్చు? ముఖ్యమంత్రిగా చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. అతి త్వరలోనే దేశంలో ఉన్నటువంటి మేధావులతోన, బ్యూరోక్రాట్స్ అయితే రిటైర్డ్ ఆఫీసర్లతోన, ఇతర దేశాల్లో స్థిరపడ్డటువంటి భారతీయులతోన, ఎన్ఆర్ఐలతోన కూడా సమగ్రమైన చర్చ జరిపి ఒక పొలిటికల్ సిస్టమే కాకుండా ఏదైనా సరే ఏ పంతా అవలంబిస్తే ఈ దేశం ఈ మతాలు కులాల పేరిట సర్వనాశనం అవుతా ఉందో ఆ పద్ధతి కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి సకల సదుపాయాలను వినియోగించుకొని, వనరులన్నింటినీ కూడా వినియోగించుకొని ప్రపంచంతో పోటీపడి ప్రపంచంలోనే దేశంలో ఏ రకంగా తెలంగాణ రాష్ట్రం పేరుగాంచి ఈరోజు చాలా రంగాల్లో మొదటి స్థానాన్ని అధిరోహించి ముందుకు పోతా ఉందో ప్రపంచవ్యాప్తంగా కూడా భారత ఖ్యాతిని చాటేటువంటి ఒక ఛాలెంజింగ్ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. కాబట్టి ఆ ఛాలెంజ్లో ముఖ్యమంత్రి గారు విజయం సాధిస్తారనే విశ్వాసం ఉంది. ఆయన వెంట మేము భారతదేశ ప్రజానికము పేదలు ఉన్నారని నేను విశ్వసిస్తాను. దీంట్లో ఎవరైనా వేరే పార్టీల